ఎందరో స్వచ్ఛందంగా వస్తుంటే టీడీపీ జనసేన నేతలు ఓర్వలేక బురద జల్లుతున్నారని నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు అన్నారు. కులమతాలకు అతీతంగా జగన్ కృషి చేస్తున్నారన్నారు. రాజన్న రాజ్యం కోసం జగన్ సీఎం కావాలన్నారు. నేను ఎంతో గౌరవంగా మాట్లాడా. రక్షించేవాడు కాపు, అందుకని మీ బాధ్యత మీరు నిర్వర్తించండి, మీ పని మీరు చేయండి అంటే మీరు రక్షకులు, మీరు ప్రజల రక్షణ మీ బాధ్యత, అది ఒరిజినల్గా ఉన్నది. కాబట్టి మీరు అది చేయండి. తోలు తీయటానికి తోలు తీసేవాళ్ళు ఉన్నారు, నార తీయటానికి నార తీసేవాళ్ళు ఉన్నారు. సో కాబట్టి ఎవరిదాలు చేయండి, ఒక రక్షకుడిగా మీరు చేయవలసిన పని మీరు చేయండి అని నేను అతి వినయంగా స్పెసిఫిక్గా నాగబాబు గారిని ఉద్దేశించంటే వాళ్ళు దాన్ని కూడా వక్రీకరించి ఏదో రకంగా, ఎందుకంటే వారిలో ఓటమి భయం పట్టుకుంది, డిపాజిట్లు కూడా రావన్న భయం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కులాల మధ్య చిచ్చు రగల్చడానికి చేసి ఇది యాంటీ సోషల్ యాంటీ నేషనల్ యాక్టివిటీ కాబట్టి దానికి సంబంధించిన చట్ట ప్రకారం కూడా ఎవడైతే ముందు దాన్ని కట్ చేసి 9 నిమిషాల ఇంటర్వ్యూలో నేను మాట్లాడిన దాన్ని 10 సెకండ్లకి కుదించి ఒకే ఒక్క మాట్లాడిన మాట దాన్ని ముందు వెనకలన్నీ తీసేసి మీరు మాట్లాడిన మాటని మేము దాన్ని కూడా అవసరం అయితే మీరు మీ పద్ధతి మార్చుకోకపోతేనే సుమ్మా. ఎందుకంటే మీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయమని ప్రోత్సహించరు. ఆయనకి వ్యక్తిగతంగా కొన్ని విలువలు ఉన్నాయి. దయచేసి ఆయన్ని, ఆయన సోదరుడు పెద్ద ఆయన చిరంజీవి గారి పరువును బజారుకి ఈడ్చకండి, డిగ్నిఫైడ్గా ఉండండి. మీరు మీ ఓటు అడగండి, నేను నా ఓటు అడుగుతాను. ప్రజలు ఎవరిని బలపరిస్తే వాళ్ళు నెగ్గుదాం, అంతేగాని దయచేసి ఇటువంటి చీప్ రాజకీయాలు. కడప జిల్లా